ఇంతకుముందు ఎపిసోడ్‌లో అప్డేట్స్, డిలీట్స్, ఇన్సర్ట్స్ చేస్తే ఒక డెల్టా టేబుల్ పైన ఎన్ని జేసాన్ ఫైల్స్ అండ్ ఎన్ని పార్కే ఫైల్స్ క్రియేట్ అయితే అనేది చూసినాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే మనకి 12.json అని ఉంది. అంటే ఇంక్లూడింగ్ 0.jsonతో చూస్తే ఇవి 13 జేసాన్ ఫైల్స్ ఉన్నాయి ఎంప్లాయీస్కి. ఇప్పుడు మనము ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్కి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నంబర్, నేమ్, శాలరీ అని. దానికి ఇంకో అడిషనల్ కాలమ్ యాడ్ చేసి ఇంకా డేటాని ఏమి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయకుండా జస్ట్ స్కీమా టేబుల్ డీడీఎల్ యాడ్ ఒక కాలం ఏజ్ అనే కాలం యాడ్ చేసి చూద్దాము అసలు ఏమవుతుందో చెక్ చేద్దాం. లైక్ జేసాన్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు అండ్ పార్కే ఫైల్స్లో ఏమైనా చేంజెస్ వస్తాయా, ఇంక్రీజ్ అవుతాయా, ఏమవుతాయో చూద్దాం. స్కీమా ఎవల్యూషన్, బేసికలీ టాపిక్ వచ్చేసి స్కీమా ఎవల్యూషన్. స్కీమా ఇప్పుడు మనం లాస్ట్ టైం మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం కదా, డెల్టా లేక్ అనే దాంట్లో మనము నోట్బుక్ 0 నుంచి నోట్బుక్ డెల్టా డెమో 4 and 5 వరకు రన్ చేసినాం. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉండిపోయిన డేటా వచ్చేసి ఇది అనమాట. సో 1, 2, 3, 4th రికార్డ్ డిలీట్ చేసినాం మనము. 5th and 6th ఉన్నాయి, ఇవి వాల్యూస్. సో ఈరోజు మనము నెక్స్ట్ ఏం చూస్తామంటే ఇప్పుడు కరెంట్ టేబుల్లో ఎంప్లాయీ నంబర్, నేమ్, శాలరీ అని ఉన్నాయి. సో ఈ 3 కాలమ్స్కి ఇక్కడ ఏజ్ అని యాడ్ చేస్తే లైక్ ఇక్కడ బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ అని ఉంది కదా. సో బిఫోర్ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ ఎస్టర్డే. ఇప్పుడు మనము చేయబోయే అడిషనల్ మోడిఫికేషన్ టేబుల్కి వచ్చేసి ఎక్స్ట్రా కాలం యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ. 4th కాలం వచ్చేసి ఇక్కడ ఏజ్ అని యాడ్ చేస్తే డిఫాల్ట్గా నల్స్ ఉంటాయి. సో మనం డేటాని ఏం యాడ్, మాడిఫై ఏం చెయ్యము. జస్ట్ ఒక కాలం యాడ్ చేస్తే ఎంబడే కాలం యాడ్ చేసిన ఎంబడే ఆల్టర్ టేబుల్ యాడ్ కాలం అని చేసిన ఎంబడే ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ చూసి నల్స్ ఉంటాయి ఫస్ట్. అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఏం చెయ్యం మనం. సో ఒక ఆల్టర్ టేబుల్ రన్ చేసి చూస్తే జేసాన్స్లో బిహేవియర్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఎన్ని ఫైల్స్ యాడ్, మాడిఫై అవుతాయి అండ్ పార్కే ఫైల్స్లో ఏం చేంజెస్ వస్తాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, అందుకనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను అనమాట. ఇది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనము నోట్బుక్ రన్ చేసి చూద్దాం. సో నోట్బుక్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ హిస్టరీ అని చూస్తే మనకి 12 వర్జన్స్ ఉంటాయి. లైక్ సో ఇప్పుడు శాలరీ, ఏజ్ అనేది యాడ్ చేస్తే వర్జన్ 13 వచ్చేస్తుంది. సిమిలర్లీ జేసన్ ఫైల్స్ మనము చూసినాం కదా ఇంతకుముందు 12.json అని ఉండే. సో ఇప్పుడు యాడ్ అవుతాయి, రిమూవ్ అవుతాయి అని చెప్పి చూస్తే ఒక జేసన్ ఫైల్ యాడ్ అవుతుంది. బేసికలీ 12 జేసన్ కమిట్స్ ఉంటాయి, సో ఫార్ 13 వస్తాయి. కానీ పార్కే ఫైల్స్ వచ్చేసి 12 అంటే 12 ఉంటాయి. ఎందుకంటే మనం జస్ట్ 4th కాలం యాడ్ చేసినాం, కానీ ఆ కాలంలో బై డిఫాల్ట్ నల్స్ వచ్చేస్తాయి. మనం యాడ్, మాడిఫై ఏం చెయ్యము. సో మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే సింపుల్ చేంజ్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఎక్స్ నంబర్ ఆఫ్ జేసన్ ఫైల్స్ ఉన్నాయి టేబుల్లో అండ్ వై నంబర్ ఆఫ్ పార్కే ఫైల్స్ ఉన్నాయి. సో నేను జస్ట్ ఒక కాలం యాడ్ చేస్తే జేసన్ ఫైల్స్ ఎన్ని మారుతాయి, పార్కే ఫైల్స్ లో ఏమన్నా చేంజెస్ వస్తాయా అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏందనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ నంబర్స్ మనం అనుకున్నాం కదా, జేసన్ కమిట్స్ 12 నుంచి 13 వెళ్తాయి అండ్ పార్కే 12 ఉంటే 12 ఉంటాయి. అది చూద్దాం. మనం లాస్ట్ టైం ఏం చేసినాం, ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో డెల్టా లాగ్లో ఎన్ని 12.json వరకు వచ్చినాయి. ఇవి పార్కే ఫైల్స్. సో కొన్ని డిలీట్ వెక్టర్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ వీడియోలోకి వచ్చారో ప్రీవియస్ ఎపిసోడ్ చూడకుండా ఆ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే డెల్టా 0, 1, 2, 3, 4 అనే ఫైల్స్ ఉంటాయి. అవి చూసి ఆ డేటాని చూసి తర్వాత ఈ ఎపిసోడ్లోకి రండి. సో ఇప్పుడు ఈరోజు చూడబోయే ఎపిసోడ్ వచ్చేసి నేను ఎపిసోడ్ 10 అని పెట్టిన, ఎందుకంటే ఇది వీడియోకి సింక్ అయి ఉంటుందని. ఎపిసోడ్ 10 స్కీమా ఎవల్యూషన్. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీంట్లో రన్ అని చెప్పి క్లియర్ ఆల్ అవుట్పుట్స్ ఉంటే మనం ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ఫస్ట్ అసలు డేటా చెక్ చేద్దాం. ఓకే, మనకి ఎంప్లాయీ నెంబర్ 1, 2, 3, 4th ఎంప్లాయీ ఉండదు, ఎందుకంటే మనం లాస్ట్ టైం డిలీట్ చేసినాం. 5 and 6 ఉన్నారు. సో ఇది కరెంట్ డేటా అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ జేసన్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, 13 జేసన్ ఫైల్స్ ఉన్నాయి. లైక్ 12.json ఇంక్లూడింగ్ 0.json కదా. సో ఎంప్లాయీస్ని డిస్క్రైబ్ చేసి చూద్దాం. మనకి 12 వర్జన్స్ ఉన్నాయి. డిస్క్రైబ్ హిస్టరీ ఆన్ ద టేబుల్, ఏమేమి జరిగాయి అంటే ఫస్ట్ నుంచి ఏమేమి జరుగుతూ వచ్చిందనే దానికి హిస్టరీ అనమాట. ఇది వచ్చేసి మనము జస్ట్ స్కీమా ఎట్లుంది ముందు, అంటే పార్కే ఫైల్స్ బిఫోర్ ఎట్లుండే అండ్ స్ట్రక్చర్ ఎట్లుండే, ఎంప్లాయీ నంబర్, నేమ్, శాలరీ అండ్ డేటా టైప్స్. సో ఇవి పార్కే ఫైల్స్.
సో, ఇంకా మనం ఏం చేంజెస్ చేయలేదు. ఎంప్లాయీస్ టేబుల్ మీద ఇంకా చేంజెస్ ఏం చేయలేదు. జస్ట్ మనం ఉన్నయే చూస్తున్నాం అంతే. సో, ఇప్పుడు వి ఆర్ గోయింగ్ టు రన్ ద స్కీమా చేంజ్. అంటే ఆల్టర్ టేబుల్, యాడ్ కాలమ్ అని ఒక ఫిజికల్ చేంజ్ చేస్తున్నాం టేబుల్ పైన. సో, రన్ చేద్దాం. ఓకే. చేంజ్ అయింది. సో, మళ్ళీ డేటా చెక్ చేద్దాం. 4th కాలమ్ ఏజ్ అని వచ్చింది. అన్ని బ్లాంక్స్ ఉన్నాయి. డేటాలో నో చేంజ్. ఓన్లీ కాలమ్ యాడ్ అయింది. అంటే ఇది మెటాడేటా చేంజ్ బేసికల్లీ. టేబుల్ స్ట్రక్చర్‌లో చేంజ్. ఇప్పుడు మళ్ళీ డిస్క్రైబ్ హిస్టరీ చూద్దాం. సో, ఇంతకుముందు 12 వర్షన్స్ ఉండే మనకి. ఇప్పుడు యాడ్ కాలమ్స్ అని కొత్తదొచ్చింది. 13th వన్. డెల్టా లాగ్స్ చూద్దాం ఒకసారి. సో, 0.json నుంచి 13.json వచ్చింది. ఇంతకుముందు మనకు 12 ఉండే కదా! సో, ఇదేం లేదు. జస్ట్ లేటెస్ట్‌గా ఏం చేంజెస్ వచ్చినాయనేది మళ్ళీ చూడ్డానికి. సో, 13.jsonలో ఏమొచ్చింది కంటెంట్. సో, మనకి ఏమొస్తాయంటే కమిట్ ఒకటొస్తది. ఇక్కడ మెటాడేటా వస్తది. మెటాడేటాలో ఏజ్ యాడ్ చేసినాం కదా! ఏజ్ కాలమ్ వచ్చింది. ఓకే. సో, బేసికల్లీ యాక్షన్ టైప్స్ ఫౌండ్ ఇన్ దిస్ కమిట్ అయింది. మెటాడేటా చేంజ్ అయింది. సో, వెరిఫై దిస్ కమిట్ కంటెంట్స్ ఓన్లీ ఎ స్కీమా చేంజ్. ఓకే. సో, లేటెస్ట్ కమిట్ ఏంటి అనేది ఈ కోడ్ ఏం లేదు. బేసికల్లీ యాక్షన్ టైప్స్ అని ఉంది కదా! దాంట్లో వెళ్ళి చెక్ చేస్తది. ఈ యాక్షన్ టైప్స్ అని ఉంది కదా! దీంట్లో ఏమొచ్చినాయని లేటెస్ట్ కమిట్ కంటైన్స్ మెటాడేటా యాక్షన్ అండ్ నో యాడ్, రిమూవ్ యాక్షన్స్. యాడ్, రిమూవ్ అనేది డేటాకనమాట అది. సో, వెరిఫై ద డేటా ఫైల్స్ ఆర్ బైట్ ఫర్ బైట్ అన్‌చేంజ్డ్. సో, దానికి కూడా కమాండ్ బేసికల్లీ ఇది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఐడెంటికల్ ఫైల్ నేమ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. నో ఫైల్స్ వర్ యాడెడ్, రిమూవ్డ్ ఆర్ రీరిటన్ బై ద స్కీమా చేంజ్. సో, వెరిఫై స్కీమా యాక్చువల్లీ చేంజ్. ఇది లాస్ట్ కమాండ్. ఓకే. వెరిఫైడ్. ఏజ్ కాలమ్ ఈస్ ప్రెజెంట్ ఆఫ్టర్ ఆల్టర్ టేబుల్. సో, ఇప్పుడు మనం వెళ్ళి రియల్‌గా ఇక్కడ ఫిజికల్‌గా వెళ్ళి చూద్దాం. ఎంప్లాయీస్ టేబుల్‌లో కమిట్స్‌లో 13.json వచ్చింది. పార్కే ఫైల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మనం చూసినాం కదా ఆల్రెడీ. సో, అంతే. బేసికల్లీ ఇదొక ట్రికీ ఇంటర్వ్యూ క్వెషన్ యాక్చువల్లీ. సో, బేసికల్లీ డెల్టా లాగ్ అనేది అంటే డెల్టా లేక్‌లో డెల్టా లాగింగ్, మెటాడేటా రిలేటెడ్ లాగింగ్ ఎట్లయితది అండ్ డేటా రిలేటెడ్ పార్కే ఫైల్స్‌లో ఏ టైంలో ఎప్పుడు ఏవి చేంజ్ అవుతుందనేది ట్రిక్కీ క్వెషన్స్. ఒక్కొక్కసారి ఉన్న కాలమ్‌ని డిలీట్ చేస్తే, అప్డేట్ చేస్తే ఆర్ కాలమ్‌ని ఇప్పుడు ఏజ్ అని ఉంది. ఏజ్ కాకుండా ఏజ్‌ని మనము EMP_ఏజ్ అని మారిస్తే మీరు చేయండి. లైక్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు 4 కాలమ్స్ ఉన్నాయి కదా! EMP_ఏజ్ అని అనే దానికి కాలమ్‌ని రీనేమ్ చేయండి ఇక్కడ. రీనేమ్ చేస్తే ఏమైతది? ఎన్ని JSON ఫైల్స్ ఉంటాయి, ఎన్ని పార్కే ఫైల్స్ ఉంటాయి అనేది మీరు వెరిఫై చేయండి మీ సైడ్. సో, నేను యాజ్ యూజ్ నోట్‌బుక్‌ని గిట్‌హబ్ లింక్‌లో పెడతా. గిట్‌హబ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడి నుంచి తీసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను వాక్యూమ్ అనే టాపిక్ అండ్ ఇంకొకటి ఆప్టిమైజ్ అనే టాపిక్స్ మీద కొంచెం డీటెయిల్‌గా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.